హాయ్ హలో. ఈరోజు మన ముందున్నారు అంకం గారు. ఆయన ప్రముఖ ప్రొడ్యూసర్. ఆయన అడిగి ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న తెలుగు స్టేట్స్లో పాలిటిక్స్ గురించి మాట్లాడి మనం మరికొన్ని విషయాలు తెలుసుకుందాము. హలో సార్. హలో అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఖానా, కపడా, మకాన్ మ్యాండేటరీ ఫస్ట్, అవునా? అవును. ఇవి లేకుండా మీరు ఎన్ని చేసినా, సింగపూర్లా డిజైన్ చేసినా ఆ రాష్ట్రం దేనికి? మీరు ఎట్లా మాట్లాడుతున్నారంటే అంటే రోడ్లు వేయకూడదు, ఫ్లైఓవర్ కట్టకూడదు మీరు అన్నారు. మరి మీరు నన్ను మాట్లాడండి. మీరు మాట్లాడిన తర్వాత మీరు మధ్యలో రావద్దు. మీరు ఏంటన్నా సమాధానం చెప్పనండి. ఫ్లైఓవర్లు కడితే అభివృద్ధి లేకపోతే అండర్గా ఇస్తే అభివృద్ధి, దానికే చెబుతున్నాను. ఇదే రాజధానిని ఈరోజు దాన్ని ప్రపంచ నగరాలు గుర్తింపు తీసుకురావడానికి ఆయన చక్కగా అండర్ గ్రౌండ్ లో అన్ని వస్తువులు ఏర్పాటు చేశారు కాబట్టి, చంద్రబాబు నాయుడు గారు చేశారు కాబట్టి, వీళ్ళు 4 సంవత్సరాల నుంచి రాజధానిని ముంచాలని వరదలు వచ్చినప్పుడు ప్రయత్నం చేస్తుంటే కృష్ణా దానికి ఒక గేటుకి పడవను అడ్డం పెట్టినా కూడా అమరావతి మునగల. మిగిలిన అన్ని రాష్ట్రాల ముందు హైదరాబాద్ మునుగుతుంది, అమరావతి మునగల. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి దానివల్ల ఎంత ఉపయోగం ఉందనేది. ఇప్పుడు ఫ్లైఓవర్లు వేస్తేనే మామూలుగా రహదారులు ఇబ్బంది లేకుండా, రవాణాకి ఇబ్బంది లేకుండా జరుగుతూ ఉంటాయి. ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో అక్కడ ఫ్లైఓవర్లు వేశారు. దానివల్ల ఫ్లైఓవర్లు కడితే ఎంతోమంది కార్మికులు అక్కడ ఉంటారు కాబట్టి వాళ్ళకి జీవనోపాధి కలుగుతుంది. అది దాన్ని అంటారు అభివృద్ధి. అట్లాగే రోడ్లు వేసారనుకోండి, రోడ్లు విస్తరణ జరిగిన తర్వాత, రోడ్లు బాగున్న తర్వాత వ్యాపార సముదాయాలు రోడ్లు పక్కన పెట్టుకుంటారు కాబట్టి అక్కడ రేట్లు పెరుగుతాయి, కాబట్టి అక్కడ ఉద్యోగాలు దొరుకుతాయి, కాబట్టి అది అభివృద్ధి అంటారు దాన్ని. అంటే చెప్పండి అభివృద్ధి అనేది ఎక్కడ వస్తుంది? అందరికి తిండి పెడితేనో ఇల్లు కడితేనో అభివృద్ధి కాదు. అభివృద్ధి అనేది వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధానంగా తయారు చేసుకొని వాళ్ళకి సంపాదన మార్గాలు చూపిస్తే దాని అభివృద్ధి అంటారు. హ్యూమన్ లైఫ్ లో హ్యూమన్ కాదని చెప్పలేండి మీరు. రాజ్యాన్ని చెప్పనివ్వండి. అభివృద్ధి అనేది ఎలా ఉంటుంది? 3,000 రూపాయలు పింఛన్ ఇస్తే అభివృద్ధి కాదు. వాళ్ళ ఇంట్లో కూర్చొని తినమంటే అభివృద్ధి కాదు. వాళ్ళకి ఇసుక అందుబాటులో లేకపోతే అభివృద్ధి కాదు. వాళ్ళకి ఇసుక సమృద్ధిగా అభివృద్ధి వాళ్ళకి వచ్చేసి తక్కువ రేట్లకు వస్తే, నిర్మాణ రంగం పెరిగితే వాళ్ళు రోజు పనిచేసుకుంటారు కాబట్టి, వారానికి 6 రోజులు పనిచేసుకుంటారు కాబట్టి తక్కువగా 500 నుంచి 800 రూపాయలు వాళ్ళకి వస్తున్నాయి కాబట్టి, వాళ్ళు కొంచెం ఎక్కువైనా సరే పనులు బాగుంటున్నాయి కాబట్టి వాళ్ళు బాగా బతుకుతారు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు. వాళ్ళకి ఎటు రేషన్ అంతుంది కాబట్టి తక్కువ రేట్లో వాళ్ళకి భోజనాలు వస్తాయి కాబట్టి, అంతకుముందు అన్న క్యాంటీన్ ఉంది కాబట్టి కొంతమందికి అట్లా ఉపయోగపడ్డాయి కాబట్టి వాళ్ళు అభివృద్ధి చెంది వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి. అదే డబ్బులు కాస్త గుర్తు నిలబడబట్టి కోవిడ్ వాళ్ళని రక్షించింది. ఈ రోజు ఆ డబ్బులు హరించి చేస్తున్నారు. 1 రెట్లకి 3 రెట్లు పెరిగినాయి. ప్రతిదీ పెరిగిపోయినాయి రేట్లు. నిత్యావసర ధరలు పెరిగిపోయినాయి. ఎందుకు పెరిగాయి? ఈ ప్రభుత్వ వైఫల్యం వల్ల. ప్రభుత్వ వైఫల్యం నిత్యావసర సరుకులు ఎలా పెరుగుతాయి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. అసలు ఏం మాట్లాడుతున్నారండి మీరు? ప్రభుత్వం అంటే మీరు సమస్యల గురించి మాట్లాడుతున్నారా, మాట్లాడాలని మాట్లాడుతున్నారా? మీరు మాట్లాడారు అంటే అదే చూస్తారండి. మీరు డేటా తీశారంటున్నారు కదా, డేటా తీశారంటున్నారు కదా. 60 రూపాయలు క్వార్టర్ బాటిల్ 150 రూపాయలు అయింది. పెరిగిందా లేదా? ఈ రోజు కరెంట్ ఛార్జీలు 8 సార్లు పెంచారు. నిన్నటితో 9వ పెరిగింది. పెరిగిందా లేదా? ఆర్టీసీ ఛార్జీ 3 సార్లు పెంచారు. పెరిగిందా లేదా? దాని గురించి మీకు ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నాను. మీరు సార్ మీరు ఒక ప్రశ్న అడిగినప్పుడు ప్రశ్నకు సావధానంగా వినండి, చెప్పండి. అంతేగాని మీరు కోడిగుడ్డికను ఇంటర్వ్యూ పెట్టద్దు. ఇప్పుడు మీరు అసలు చెప్పేది మీరు ఆగండి సార్, మీరు ఆగండి. నేను చెప్పేది మీరు వినండి. మీరు అడిగిన దాన్ని సమాధానం చెప్పాలి కదా. మీరు అభివృద్ధి అంటే నేను చెప్పా, ఇది నేను చెప్పింది తప్ప మీరు చెప్పండి. తప్పంటే నేను మాట్లాడను. 100% తప్పే. ఎట్లా తప్పైంది? ఎందుకంటే అభివృద్ధి అంటే కట్టడాల వల్లనే అభివృద్ధి అని మీరు అంటున్నారు. కట్టడాల వల్ల జరిగే అభివృద్ధి ఏంటంటే ఇది చేస్తే పరిశ్రమలు చెప్పాను, నేను సాగునీరు ప్రాజెక్టులు చెప్పాను. నేను చెప్పేదండి అభివృద్ధి. మీరు ఏం మాట్లాడతారు? మీరేమో రోడ్డు వేద్దాన్నారు, కింద వేద్దాన్నారు. అట్లా కాదు, మీరు చాలా తప్పు మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీరు చాలా తప్పు మాట్లాడుతున్నారు. ఇది ఒప్పుకోండి. ప్రజల్లో ఉన్న ప్రశ్నలు ఇది ఒప్పుకోండి ముందు. అసలు మీరు చెప్పేది ప్రశ్నలు నేను చెప్పేది మీరు అనండి. మీరు చెప్పింది నేను విన్నాను సావధానంగా, దానికి సమాధానం చెప్పాను. తప్పంటున్నారు. తప్పని చెప్పండి అంటే చెప్తున్నారు. అరే సాగునీరు ప్రాజెక్టులు కడితే తప్ప, భవనాలు నిర్మిస్తే తప్ప, ఫ్లైఓవర్ కడితే తప్ప, రాజధాని కడితే తప్ప, టిట్కో ఇల్లు 7 లక్షల రూపాయలు కట్టడం తప్ప, అంటే ప్రజలకు అందుబడితే వాళ్ళ నివాసం. చెప్పేదండి సార్, చెప్పండి. వాళ్ళు అడిగేదానికి ఇల్లు కావాలని అడుగుతున్నారు. 7 లక్షలు కట్టారు ఇల్లు, వాళ్ళకి ఇవ్వలేదు. అంటే వాళ్ళ నివాసితులు కాకుండా చేసింది ఎవరు? ఈ ప్రభుత్వమే కదా. ఇబ్బంది పడింది ఈ ప్రభుత్వమే కదా. అవి ఇస్తే వాళ్ళు సొంత ఇంట్లో ఉంటారు కదా, ఎందుకు ఇవ్వలేదు? ఆ తప్పేమంటే ప్రభుత్వం అందా కాదా?
రెండోది ఉచిత ఇసుకను తీసుకొచ్చేసి ఈరోజు కొనుక్కునే పరిస్థితి తీసుకొచ్చారు. ఒక రకంగా ఇల్లు కట్టుకోవాలనుకున్నాడు, కట్టుకోలేక ఈ రేట్లు చూసేసి ఆగిపోతున్నాడు. మీరు అన్నారు కొన్ని వందల మంది, వేల మంది కాదు, కొన్ని లక్షల ఇళ్ళకి గృహప్రవేశం జరిగిన మాట వాస్తవమే. ఎందుకంటే అప్పటికే డబ్బులు పెట్టుకున్నారు కాబట్టి అప్పో సప్పో పూర్తి చేసుకొని ఎక్కువ రేట్లు అయినా సరే వేయించుకొని రేట్లు పెరిగినా, అన్నిటికీ రేట్లు పెరిగినా వాళ్ళ ఇల్లు వాళ్ళకు ఉండాలి కాబట్టి, వాళ్ళ దగ్గర కాస్త గుర్తే డబ్బు ఉంది కాబట్టి అది పూర్తి చేసుకొని గృహప్రవేశాలు చేసుకున్నారు. ఆ తర్వాత ఎన్ని నిర్మాణాలు సాగినాయి, ఇప్పుడు ఎన్ని నిర్మాణాలు సాగుతున్నాయి. మీరు చెప్పిన ప్రకారం ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం వైఫల్యాల వల్ల ఒక్క విషయం చెప్పేది వినండి. అంటే గృహ నిర్మాణాలు అలా ఆగిపోయినాయి కదా, ఈ రోజు దాన్ని పూర్తి చేసినట్టయితే, పనులు జరుగుతూ ఉన్నట్టయితే ఇప్పుడు వాళ్ళు ఎంతమంది మాట్లాడుతున్నారు, మీరు అన్నట్టు డేటా మీ దగ్గర కూడా ఉండాలి కదా, ఏ విధంగా మాట్లాడారో చూసుకుంటా ఉన్నారు కదా, అంటే వాళ్ళు అంతమంది ఇబ్బంది పడిపోయారు కదా, అది తప్ప కదా ప్రభుత్వం? ఒకదాని తర్వాత మీరు అడిగి మూడు అడిగారు, మూడు చెప్పనండి నన్ను, తప్ప కాదా? గత ప్రభుత్వంలో వరదలు వస్తే ముందు స్పందించి అధికారులు అక్కడికి వెళ్ళేసి వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు చూసుకొని హుదూద్ తుఫాన్ అనేది వస్తే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి, మీరు నమ్ముతారా, భారతదేశంలో ఇప్పటి వరకు ఒక నగరం అలా విధ్వంసం అయితే 6 నెలల్లో తిరిగి పునర్నిర్మాణమైన నగరాలు ఒకటి చూపించండి భారతదేశ వ్యాప్తంగా. అది చంద్రబాబు నాయుడు చేశాడా లేదా? అంటే ప్రజల సహకారం తీసుకొని చంద్రబాబు నాయుడు చేశారు కాబట్టి అభివృద్ధి అనేది ప్రజలకు కనపడింది. ఆయన విజనరీ ఏంటో జనానికి తెలిసింది. అర్థమైందా? ఈ రోజు జరిగేది ఏంటి? మొన్న గత సంవత్సరాలు తీసేయండి, ఈ రోజు పోలవరానికి సంబంధించినటువంటి వరదలు వస్తున్నా కూడా ఆ రోజు మాట్లాడే ఒక అమ్మాయిని తీసుకొని అక్కడ, ఇదే ముఖ్యమంత్రి గారు, ఈ రోజు అక్కడ పరిస్థితి ఏంటి? వరదలు వస్తే ఈ రోజుకి ఏమన్నా మనం 5 రోజులు ఏమైనా పట్టించుకున్నారా? 5 రోజులు ఏమైనా ప్రశ్నించుకున్నారా? మీరు అన్నారు ప్రతిపక్షాలు దీన్ని ఎందుకు ప్రశ్నించట్లేదు అని. ఫస్ట్ మాట, కోవిడ్ వల్ల 2 సంవత్సరాలు మాట్లాడడానికి అవకాశం లేకుండా పోయింది. 2 సంవత్సరాలు అవకాశం లేకుండా మాట్లాడలేక అవకాశం పోయింది. ఏదండి చెబుతున్నారు, బజార్కి రావడానికి లేదు కదా. వీడియోలలో, మన శాటిలైట్ ఛానల్స్లో, డిటిహెచ్ బాక్సుల్లో, యూట్యూబ్లో, ఫేస్బుక్లో, ప్రతి చోట కూడా 24/7 సార్ అదేనండి, అది మాట్లాడటానికి అవకాశం ఉంది కదా. ఇవి మాట్లాడడానికి ఎందుకు అవకాశం లేదు? అరెస్ట్ చేస్తున్నారు, కోవిడ్ నిబంధనలు పెట్టారు, బయటకు రానిలేదు కదా. మీరు ఏమన్నారు? మాట్లాడడానికి అవకాశం లేదు అని అన్నారు. ఏవైతే మీరు మీడియా ఛానల్లో, పేపర్ ఛానల్స్లో, లేకపోతే ప్రింటింగ్ మీడియాలలో మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో అవే ఇవి మాట్లాడిండొచ్చు కదా. అయ్యే కదా మాట్లాడింది వాళ్ళు. అవి ఎక్కడ మాట్లాడారు? ఎక్కడ మాట్లాడాలి చెప్పండి. మీరు ఏవైతే చెప్పారో ఇవి కాకుండా ఏమండి, చంద్రబాబు నాయుడు గారు ఎవరు ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, దానికి జరిగే పరిణామాలు ఏంటి, స్వచ్ఛందంగా మీరు ఇది చేసేయండి, పలానాలకు అందట్లేదు, ఇక్కడ పలానా మోసం జరుగుతుందని చెప్పంటే ఎంఆర్ఓ కార్యాలయానికి వెళ్ళి వినతి పత్రాలు ఇచ్చారు, కలెక్టర్ కార్యాలయానికి వెళ్ళి వినతి పత్రాలు ఇచ్చారు. కోవిడ్ నిబంధనలు ఉన్నాయి కాబట్టి మీరు బయటికి రావద్దన్నారు. 2 సంవత్సరాలు ఈ ప్రభుత్వాన్ని కోవిడ్ అనేది కాపాడింది, కోవిడ్ బతికించింది కూడా. ఈ ప్రభుత్వాన్ని కోవిడ్ అనేది వచ్చేసి బతికించింది. మీరు అన్నట్టు పోరాటం చేయడానికి ముందుకు వచ్చిన వాళ్ళందరినీ కోవిడ్ నిబంధనలతో అరెస్ట్ చేశారు. మీరు ప్రజల దగ్గరికి వెళ్ళడానికి లేదన్నారు, సమస్యలు జరిగేదానికి వెళ్ళడానికి లేదన్నారు, వాళ్ళని ఆపారు. అధినాయకుడు విశాఖపట్నం, చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నంలో దిగితే మీరు అక్కడ వెళ్ళడానికి లేదని చెప్పి ఆటంకం కల్పించారు, పానివ్వలేదు. మరి ఈ ప్రతిపక్షాలు ఎవరు ఉన్న దాని గురించి మాట్లాడటానికి ఎక్కడన్నా లోకల్గా బయలుదేరితే వాళ్ళని అరెస్ట్ చేశారు, కేసులు పెట్టారు, ఇవన్నీ చేశారు. ఇవన్నీ చేసిన తర్వాత కూడా మీరు విజనరీలు, మా దగ్గర డాక్యుమెంట్లు ఉన్నాయి, మేమంతా చూసామని చెప్పుకునే మీరు కూడా అవన్నీ తెలిసి కూడా అవును, మా దగ్గర డేటా ఎలా వస్తుంది? మేము కూడా ప్రజలు మాకు ఇవన్నీ మీ డేటాలో ఎందుకు లేవు? వీళ్ళు పోరాటం చేసింది నిమ్మల రామనాయుడు గారు కావచ్చు, ఎవరైనా సరే ఇట్లాంటి ప్రతిపక్షం ఉన్నాడు చెబుతానండి. ప్రజలే చెప్తున్నారు ప్రజా సమస్యల కంటే పొలిటికల్ సమస్యల మీద ఎక్కువ పోరాటం చేస్తున్నారు అని. లేదండి, ప్రజా సమస్యల మీద తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తుంది కాబట్టి, ప్రజల్లో స్పందన వస్తుంది కాబట్టి ఈ ప్రభుత్వం దాన్ని అణగదొక్కాలని చెప్పని ఉక్కుపాదంతో కోవిడ్ అనే నిబంధనలు అడ్డం పెట్టుకొని 2022 ఏప్రిల్ వరకు చేయాల్సింది చేసింది. ఆ తర్వాత కూడా మొన్న కూడా సభలు పెట్టుకోవడానికి లేదు, సమావేశాలు పెట్టుకోవడానికి లేదు, ర్యాలీ చేయడానికి లేదని చెప్పని నిబంధనలు పెట్టింది ఇదే ప్రభుత్వం. అయినా సరే తెగబడి బయటకు వచ్చినప్పుడు కేసులు పెట్టారు, వాళ్ళు శిక్షలు అనుభవిస్తున్నారు. అర్థమైందండి? అంటే ఒక ప్రభుత్వం అనేది ప్రజలకు ఉపయోగపడకుండా ఎన్ని పనులు చేసినైనా సరే చేతిలో చట్టాన్ని అడ్డం పెట్టుకొని, పోలీసులు అడ్డం పెట్టుకొని ఎన్ని నిబంధనలు చేయొచ్చు, ఎంత విధ్వంసం చేయొచ్చు అనేదానికి ప్రత్యక్ష నిదర్శనం ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం. మరి ఈ ప్రభుత్వానికి ఇవన్నీ చేయొచ్చని ఎలా తెలిసింది? ఇదండి ఈ ప్రభుత్వానికి, ప్రస్తుత ప్రభుత్వానికి ఇవన్నీ చేయొచ్చని ఎలా తెలిసింది? రాజకీయ పరంగా ఒక ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని ఇంకొక రాజకీయ పార్టీని తొక్కేయచ్చు అనే యొక్క నాలెడ్జ్ ని వీళ్ళకి ఎవరు ఇచ్చారు? ఇచ్చేదేముందండి, మనుషులను బట్టి వస్తూ ఉంటది, వాళ్ళ మనస్తత్వాలను బట్టి వస్తూ ఉంటది. అంటే
గతంలో మనకి ఏదైతే ఎక్స్పీరియన్స్ ఉంటుందో ఆ ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకుని ప్రజెంట్ వాడు కూడా చేయడం అనేది జరుగుతుంది. లేదండి, అది చాలా పొరపాటు. 2004 2003లో యాత్ర చేశారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. చేవెళ్ల నుంచి శ్రీకాకుళం దాకా చేశారు. ఆటంకాలు కలపలేదు కదా. రోడ్డు బాలయాత్ర రోడ్డు వేశారు కదా. చంద్రబాబు నాయుడు గారు యాత్ర చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుపడలేదు కదా. ఇదే ఇతను ఓదార్పు యాత్ర చేశాడు, సాఫీగా జరిగింది కదా. తర్వాత మళ్ళీ 2018లో మొదలుపెట్టి ఈయన పాదయాత్ర చేశాడు కదా. ప్రభుత్వం ఎక్కడ ఆటంకం కలగజేయలేదు కదా. మరి నువ్వు ఎందుకు ఆటంకం కలగజేస్తున్నావు? చూద్దాం, మరిన్ని విషయాలతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.